దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు సమర్థంగా చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సీజేఐ వ్యక్తం చేసిన ఆందోళనను ప్రస్తావిస్తూ చిన్న పథకాల అమలు కన్నా దేశ సమగ్ర అభివృద్ధిపైనే ప్రధాన దృష్టి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును స్వయంగా తెలుసుకుంటూ లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. టీటీడీ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందని వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. నెయ్యి వ్యవహారం అత్యంత సున్నితమైందని, దీనిపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తుందని స్పష్టం చేస్తూ కల్తీ నెయ్యి కారకులైన వారు ఎవరైనా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని దినకర్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, పారదర్శక పరిపాలన, సంక్షేమ పథకాల సమర్థ అమలే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. తీసుకొని వచ్చారు అంతే కదా యువ గారికి హరి చూశాను నేను రాత్రి. కౌంటర్ని పునరుద్ధరించాలి, అక్కడ భక్తులకి సౌకర్యంగా ఉంటుంది. ఇది పట్టుకో అటు. ఎక్కడి నుంచి మీరు? ఏంటి సమస్య ఏంటి? ఇది 10 ఏళ్ళ వరకు సార్ బంగారం రికవర్ చేయిస్తామన్నారు, ఏం చేయలేదు సార్. ఒక ఇది మళ్ళీ అడిగితే మళ్ళీ ఫౌండేషన్ స్కూల్ పెడతానన్నారు. బట్ ఇట్ ఈస్ పెండింగ్. ఇది ఇల్లు ఉంది, మా మండలమే, చంద్రగిరి హెడ్ క్వార్టర్సే. అక్కడ కనీసం షాప్ కూడా లేదు. దాని మీద నేను అధికారులు మీరు స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు స్కూల్ గురించి వచ్చారు మీరు, అంతే. ఇంకా మళ్ళీ బియ్యము అది అయితే ఇది స్కూల్ మనకి మెయిన్, అంతే కదా? లోకేష్ గారు పెట్లూరుగా మరి వాళ్ళు అంగన్వాడీ కావాలి. కొత్త సెంటర్ 5 సంవత్సరాలు సార్. ఆయన లెటర్ గడిచినాడు, నారాయణ గడిచినాడు. వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కానీ పెట్లూరులో పెట్టినారు. వాళ్ళకి ఎక్కడ ఇక్కడ దీని మెటీరియల్ ఏంటి సమస్య? ఇది 5 సంవత్సరాలు జరుగుతున్నాం సార్. అర్జున్ మాది పోవడం వాళ్ళకి. నేను దినకర్ మాట్లాడుతున్నాను అండి. ఏం లేదు, నేను ఇవాళ తిరుపతి వచ్చాను. వారధి ప్రోగ్రామ్ అని ఉంటుంది బీజేపీ దానిలో, దానికి గెస్ట్గా ఇక్కడికి వచ్చాను నేను. ఇందులో ఏంటంటే ఎవరికైనా సమస్యలు వస్తే మమ్మల్ని వచ్చి కలుస్తుంటారు. దాన్ని కలెక్టర్ గారికి పంపించే కలెక్టర్ గారికి, మీకు పంపించే మీకు అలా పంపిస్తాము. దానిలో భాగంగా వీళ్ళు ఒక గోల్డ్ పోయిందంటే ఒక దాదాపు 10 సంవత్సరాల నుంచి పైన కింద పడతా ఉన్నారు. గూడూరు మొన్న కూడా గూడూరు తిరుపతి జిల్లాలోనే ఉంది కదా ఇప్పుడు. గూడూరు నెల్లూరా? ఓహో, ఇప్పుడు బాలాయపల్లి అది. ఒక్కసారి నేను కొంచెం పంపిస్తే కొంచెం వీళ్ళకి హెల్ప్ చేయండి. కట్టున్నారు, కేసు కట్టున్నారు. రిజిస్టర్ చేయట్లేదంట కేసు. వీళ్ళు వెళ్ళినా కానీ కేసు పెట్టారంట, కానీ రిజిస్టర్ చేయట్లేదు. రసీదు అయితే ఇచ్చారంట. నేను పంపిస్తాను నా దాని నుంచే పిటిషన్ అది. వాళ్ళు కూడా ఒకసారి కలుస్తారండి మిమ్మల్ని. కొంచెం ఇది ఎస్పీ గారితోనే నేను నేరుగా మాట్లాడాను ఇప్పుడు. దీన్ని ఈ పిటిషన్ ఏదైతే ఇది ఉందో ఎస్పీకి ఇచ్చింది ఉంది కదా రసీద్, అది నాకు పెట్టమన్నాడు ఆయన. పెడతాను, మీరు కూడా వెళ్ళి కలుస్తారని చెప్పాను. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం.
ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయం, జిల్లా పార్టీ అధ్యక్షులు సామంచి శ్రీనివాసరావు గారు, అలాగే ఇతర ముఖ్య నాయకులందరూ కూడా వీరందరి సమక్షంలో కూడా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేటటువంటి దిశగా చొరవ చూపించడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎవరైతే వస్తారో వారికి వారధి కార్యక్రమం ద్వారా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశానుసారం కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావటం, ముందు ప్రాథమికంగా మీడియాతో మాట్లాడే ముందు కొంతమందికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారానికి కావాల్సినటువంటి అర్జీలని తీసుకోవటం జరిగింది. అందులో వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏదైతే పెట్లూరు గ్రామానికి మాదికపల్లి ఏదైతే ఉందో అక్కడ దశాబ్దాల కొలది అక్కడ అంగన్వాడీ బడి లేనటువంటి స్కూల్ లేనటువంటి పరిస్థితి. అంగన్వాడీ కేంద్రం కావాలి అక్కడ అనేటటువంటి ఒక వినతి పత్రం వచ్చింది. దాన్ని సానుకూలంగా మంచి జిల్లా కలెక్టర్ గారికి తీసుకెళ్ళి దాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దాన్ని కార్యాచరణలో భాగంగా నేను కలెక్టర్ గారికి స్వయంగా ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారితో కూడా నేరుగా మాట్లాడాల్సినటువంటి అవకాశం కలిగింది. ఒక అంశంలో ఒక కుటుంబంలో జరిగినటువంటి బంగారు నగలు చోరీకి సంబంధించి ఆ అంశాన్ని కూడా నేరుగా వారితో మాట్లాడినప్పుడు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారిని నేరుగా ఎస్పీ గారు రమ్మని చెప్పటం జరిగింది. ఇట్లా అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి చేరువుగా ఆ సమస్య పరిష్కార దిశగా వారధి కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో న్యాయం సత్వరంగా జరిగేటటువంటి దానికి ప్రయత్నం చేయటం, సానుకూలంగా ఇక ప్రజలకి జరుగుతున్నటువంటి ఇబ్బందులను నెరవేర్చడానికి ఈ వారధి కార్యక్రమము చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఇక్కడికి వచ్చే లోపల ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వారిని ఈ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా ఈ తిరుపతి ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని ముందుగానే వాళ్ళందరినీ సమయత్తపరచడం, వారిని ఇక్కడికి తీసుకురావటం, వచ్చినటువంటి వారితోటి వారి సమస్యలకి సంబంధించినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు ఇవ్వటం, వెంటనే అధికారులతో మాట్లాడేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం ఒక మంచి ఒరవడి అన్నమాట. ఇది రాజకీయాల్లో ఏదో తూతూ మంత్రంగా మనము ప్రజలకి మేలు చేస్తున్నాం అనేటటువంటి విధంగా జనాలకి కనబడినట్లే కాకుండా వాస్తవంగా ఫలితాల దిశగా ప్రజల సమస్యను తీర్చడానికి వారధి లాంటి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనేదానికి ఒక చక్కటి ఉదాహరణ ఇవాళ మీరే ప్రత్యక్షంగా చూశారు. ఏ విధంగా అధికారులతోటి మనం ఇంటరాక్ట్ అయ్యి ఆ సమస్యల్ని తీర్చడానికి అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుంది అనేటటువంటి నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. ఇక్కడికి తిరుపతికి నన్ను పిలవటం, ఈ యొక్క కార్యక్రమంలో మమేకం చేయటం, కొంతమంది ప్రజల సమస్యల్ని నా దృష్టికి వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా పనిచేసేటటువంటి అవకాశం అనేది మనకి రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఒక సంతృప్తి, ప్రజలకి ఏదన్నా ఒక మంచి చేసేటటువంటి అవకాశం రావటం, తద్వారా మన ద్వారా మంచి జరుగుతుంది అని అంటే అదొక సంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితి ఒక రాజకీయాల్లో ఉండేటటువంటి నాయకులుగా కూడా. ఇది ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్ఫూర్తితోటి ఒక ఆహ్లాదమైనటువంటి ఆదర్శమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు జరగాలి అనేటటువంటి దాన్ని నేను అందరికీ తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ హాజరైనందుకు నేను నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను అంటే ఇది ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశం మొత్తానికి సంబంధించినటువంటి అంశం. ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ గారు వ్యాఖ్యానించారు. ఏదైతే వివిధ రకాల ఆకర్షితమైనటువంటి పథకాల ద్వారా ఆర్థిక పరిస్థితులు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా కుదేలవుతూ ఉంది, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా దేశం మీద పడుతుంది అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆందోళనని వారు వ్యక్తపరిచారు. దీన్ని సానుకూలంగా ఆలోచించాల్సినటువంటి సమయం అయితే ఉత్పన్నమైంది. ఇది ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో ఒక పార్టీకో ఒక నాయకుడికో సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి సమస్యగా ఈరోజు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇదే అంశాన్ని మేము 2022 నుంచి వరుసగా
అనేక సందర్భాల్లో ఉటంకిస్తూ అనేక రకాలైనటువంటి ఆర్టికల్స్ రాశాము, అనేక రకాల అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాము, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాము. కడకు సెంట్రల్ డెట్ రెగ్యులేటరీ అథారిటీ లాంటి సంస్థలు స్థాపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము మాట్లాడుతూ రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రుణాలు సేకరించేటటువంటి విధానం కానీ అన్ని ఏ రాష్ట్రం ఒకవైపు పంజాబ్ కానీ 2019-24 మధ్య మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా రుణాల సేకరణ ఏ విధంగా జరిగి దాన్ని అనుత్పాదక అంశాలకి వెళ్ళినప్పుడు ఆ ప్రభావం ఏ విధంగా పడుతుంది అని దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది ఈ అంశాలన్నీ చర్చించుకుంటూ వచ్చాం అనేక సందర్భాలు. అయితే దీనికి ఎక్కడ దాన్ని రీస్ట్రక్చర్ చేసుకొని మంచి ఫలితాలు వచ్చే విధంగా అడుగులు వేయాలి ఆర్థికపరమైన అంశాల్లో అనే దానిలో ఒక ఎక్కడో చోట ప్రారంభం కావాలి. మొదలు పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రం కూడా చేయలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక రాజకీయ పోటీ తత్వంతో ఒకరిని మించి ఒకరు అడుగులు వేసేటటువంటి తప్పని వాతావరణం కలిగిందా అనేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దానికి ఏదో ఒక పార్టీనో లేకపోతే ఒక నాయకుడినో ఎవరో ఒకరిని అనుకొని కూడా లాభం లేదు. ఇది సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ గారు ఒక అడుగు వేశారు. ఒక అడుగు ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ గారు ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకొని ఏదైతే వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారో వికసిత భారత్కి వాస్తవ రూపాన్ని దాల్చేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలని ఒక 3-4 రోజుల క్రితం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆకర్షణీయ పథకాల కన్నా ఆచరణ యోగ్యమైనటువంటి అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితులు సంస్కరణలు అవసరము అనేటటువంటి వ్యాఖ్య కూడా చేశారు. 3 రోజుల్లో వాళ్ళ సిజేఐ గారు అదే లైన్లో వారి యొక్క ఆందోళన వ్యక్తపరిచారు. ఒకసారి సానుకూలంగా ప్రతి రాజకీయ పార్టీ ప్రతి నాయకుడు కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఈ పరిస్థితుల నుంచి ఏ విధంగా దేశాన్ని కాపాడుకోవాలి, అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి దిశగా ఆలోచించాల్సినటువంటి సమయం అయితే ఉత్పన్నమైంది. ఎందుకంటే 2022 నుంచి నేను చూస్తూనే ఉన్న వరుసగా ఈ అంశం మీద అనేక సందర్భాల్లో ప్రతిస్పందించాం. దీనికి సంబంధించి అంత్యోదయ స్ఫూర్తితోటి అర్హులైనటువంటి పేదలకి మటుకి సంక్షేమం అందాల్సింది, అందులో ఎటువంటి రాజీ లేదు. ఎవరైతే నీడ్ ఉన్నటువంటి వారికి హౌస్ ఫర్ ఆల్ అన్నామో ప్రతి ఒక్కరికి పిఎం ఆవాస్ యోజన కింద గృహం ఉండి తీరాల్సిందే. అటువంటి అంశాలకి ఎటువంటి వెనక చూపు చూడకుండా అలాగే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉండే గృహానికి సురక్షిత త్రాగునీరు ఇవ్వవలసిందే. నాణ్యమైనటువంటి విద్య ఉచితంగా పేదలందరికీ అందేటటువంటి విధంగా పిఎం శ్రీ లాంటి స్కూల్స్ తోటి సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా నిధులు ఇచ్చి ఒక నాణ్యమైనటువంటి మానవరులుగా భవిష్యత్తు విద్యార్థులను తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు చేయడానికి ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి ఇబ్బంది ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అత్యున్నతమైనటువంటి వైద్యాన్ని ప్రజలకు ఇచ్చేటటువంటి విషయంలో వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు. అయితే వీటికి మించి చేసేటటువంటి కార్యక్రమంలో ఒకసారి పునరావించాల్సినటువంటి అవసరం అయితే ఒకసారి వచ్చిందా అనేటటువంటి భావన అయితే వాళ్ళ సుప్రీంకోర్టు సిజేఐ గారు మాట్లాడిన తర్వాత ఇవాళ స్పష్టంగా కలుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆచరణాత్మకమైనటువంటి భవిష్యత్తు కోసము ప్రజలకి చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటూ ఉంటారు, చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలి అనేటటువంటి దాన్ని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి కూడా అదే. దానికి అనుగుణంగా యువతని తీర్చిదిద్దాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి దిశగా అడుగులు వేయాలి. క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థలుగా ప్రతి రాష్ట్రము కూడా తీర్చిదిద్దే విధంగా అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు, ఈ పక్షం లేదు, స్వపక్షం లేదు, విపక్షం లేదు, అందరూ ఆలోచించాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని అనిపిస్తూ ఉంది. ఇవాళ వారధి కార్యక్రమానికి వచ్చినప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ పత్రికల్లో వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ఒక మీడియా పూర్వకంగా చెప్పాలి అనేటటువంటి భావన నాకు కలిగింది. అందువల్లే ఆ విషయాన్ని నేను వారధి ప్రోగ్రాంకి వచ్చిన కానీ ఈ అంశాన్ని ఒక మంచి అడుగుగా ఇక్కడ వారధి కార్యక్రమం ప్రజా సమస్యలు పరిష్కారం, వారధి అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమం విస్తృత అర్థాన్ని తీసుకుంటే దేశానికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కార దిశగా ప్రతి రాజకీయ పక్షం కూడా ఆలోచించాలి అనేటటువంటి భావంతో నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గీకి చీజ్కి తేడా తెలియని ఒక మాజీ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఇక మీరే చెప్తున్నారు కీకి చీజీకి తేడా లేని ఇంకా నేను చెప్పేది ఏముంది అందులో ఇక చూసేది ఏం లేదు. ఇక ఏదైతే దేవుడికి ఇవ్వవలసినటువంటి నెయ్యలో కల్తీ జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశంలో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారే అడల్ట్రేషన్ జరిగిందని ఒప్పుకున్నాక ఇంకా దాని గురించి చర్చ ఏంటి? సిబిఐ దగ్గర ఉంది, ఇన్వెస్టిగేషన్ జరిగింది, నెక్స్ట్ లెవెల్లో ఎవరెవరు తప్పులు ఉన్నారో తేల్చడం, తేలిన తప్పు ప్రకారం ఎవరికి ఏ విధమైనటువంటి శిక్ష విధించాలో విధించడం అంతే. ఇప్పుడు ఒకటండి, ఎమోషన్ వేరు, లా వేరు. నేను ఎమోషనల్గా ఉండేటటువంటి విధంగా నేను మాట్లాడేటటువంటి మాటకి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే చేయాల్సినటువంటి కార్యాచరణకు ఉన్న అంతరాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకునేటటువంటి అంశంలో భాగంగా సిబిఐ పరిధి నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో ప్రాథమిక నివేదిక ఏది ఉందో దానికి అనుగుణంగా తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి దాని మీద కార్యాచరణలో ఉంది. లీగల్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళకపోతే దొంగ తప్పించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి, కరెక్ట్గా ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష పడాలి. ఇప్పుడు ఎవరో చెప్పారనే దాని మీద నేను మాట్లాడలేను. ఆ అంశంలో ఆ సంస్థకి సంబంధించినటువంటి పరువుకి నష్టం వాటిల్లిందని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంది. చట్టం చెప్పుద్ది ఏది నిజమో ఏది అబద్ధమో. అట్లాంటి విషయాల్లో అవాస్తవం ప్రచారం సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, ఆదేశించింది అవాస్తవాలు ప్రకటించొద్దని. కొంతమంది అత్యుత్సాహంతో యూట్యూబ్స్ వాటిలో ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచించుకునేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం విధానం చట్ట ప్రకారము చర్యలు తీసుకోవటం, ఎమోషన్గా ఏదో మాకుండేటటువంటి కోపాన్ని వ్యక్తిగతంగా చూపించేసి ఎవరెవరినో ఇబ్బంది పెట్టాలి వ్యక్తిగతంగా అనేటటువంటి విధానంతో మేము వెళ్ళాం. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా అందుతున్నాయి. అదే అందే దానిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ విషయంలో మటుకి అధికారుల దృష్టికి తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చక్కటి ప్రశ్న అడిగారు. నా దృష్టిలో పథకం అందుతుందంటే ఒక గృహాన్ని ఎవరైనా అర్హుడైనటువంటి పేదలకి మనం ఇచ్చామంటే గృహం పూర్తయితే దాన్ని పూర్తయినట్టు కాదు. ఆ గృహంలో నివాసయోగ్యంగా అతను ఉంటున్నాడా లేదా అనే దగ్గరికి వెళ్ళేటటువంటి విధంగా సమీక్ష మాది జరుగుతూ ఉంది. ఆ ఇంటికి కావాల్సినటువంటి మంచినీళ్ళ కనెక్షన్ ఉందా, ఆ ఇంటికి కావాల్సినటువంటి యాక్సెస్, రోడ్డు యాక్సెస్ ఉందా, అక్కడ నివాస యోగ్యంగా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా, ఆ వ్యక్తి ఎవరైతే నివసిస్తున్నారో ఆ వ్యక్తి ఉద్యోగం చేసుకుంటున్నాడా లేకపోతే వ్యాపారం చేసుకుంటున్నాడా, అక్కడికి వెళ్ళటానికి రావడానికి కావాల్సినటువంటి రవాణా సదుపాయాలు ఉన్నాయా లేవా అనేటటువంటి దాని దగ్గరికి వెళ్ళి ఆలోచించి ఆచరణాత్మకంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి స్ఫూర్తితో డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే డైరెక్షన్స్లో 19-24 మధ్య ఏదైతే ఇబ్బంది జరిగిందో అక్కడి నుంచి బయటపడి ఒక్కొక్క అడుగు వేసేటటువంటి పరిస్థితి అయితే ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది. అర్హులైనటువంటి వాళ్ళకి అయితే 100% పూర్తి అయిపోయిందా, 100% అందరికీ అయిపోయిందా అంటే కాలేదు. అది వాస్తవం. 100% పూర్తయితే ఇక ఆ స్కీమ్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎవరైతే అర్హులైతే ఇప్పుడు ఉన్నారో అందించేటటువంటి వాళ్ళకి ఆ స్కీమ్స్ అందిస్తూనే అర్హులయ్యి ఉండి ఇంకా అందనటువంటి వారిని ఏ విధంగా వారికి అంత్యోదయ స్ఫూర్తి అని బీజేపీ చెప్పే స్ఫూర్తి అది వారికి ఏ విధంగా అందించాలి అనేటటువంటి కార్యాచరణతో మేము సమీక్షలతో ముందుకెళ్తున్నాము. సమీక్ష చేసి మొక్కుబడిగా వెళ్ళట్లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పునఃసమీక్షలో ఆ అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ ఉపాధి హామీలో జరిగినటువంటి అవకతవకలకి చెల్లు చీటీగాని విబిజీ రామ్జీ తీసుకురావడం జరిగింది. దాని స్ఫూర్తి ఈ యొక్క రాష్ట్రంలో మనం చేసినటువంటి సమీక్షల యొక్క మూలము, దాని నుంచి కేంద్ర ప్రభుత్వాలకి వెళ్ళినటువంటి నివేదికల మూలము. ఒక్కసారి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 2 జిల్లాల్లో చూస్తే 2019-24 మధ్య 1720 కోట్ల రూపాయల మెటీరియల్ కంపోనెంట్ వినియోగింపబడినటువంటి దుస్థితి. వెనకబడిన జిల్లాల్లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉందనేటటువంటి ఒక అసెస్మెంట్ తోటి వెళ్ళటము, బోగస్ పేమెంట్స్ జరిగినటువంటి అంశాల మీద మాకు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇవాళ కట్టుదిట్టమైనటువంటి కార్యాచరణతో విబిజీ రామ్జీ రావటం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించి కూడా
26,000 కోట్ల రూపాయల అంచనాతోటి 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి 2019-24 మధ్య 70% పూర్తి చేశామనేటటువంటి తప్పుడు లెక్కలు ఇచ్చారు. వాటన్నిటినీ కూడా రీస్ట్రక్చర్ చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి. మాకు ఇక్కడ సమస్య కూటమిలో ప్రభుత్వంలో ఏ విధంగా ఉందంటే 19-24 మధ్య జరిగిన అస్తవ్యస్తంగా జరిగినటువంటి పాలన వ్యవస్థల్ని మొత్తం సరిదిద్దుకొని పని చేయాల్సినటువంటి పరిస్థితి. చాలా ఇప్పుడు ఒక పని జరగకపోయినా పర్లేదు, కానీ అస్తవ్యస్తంగా జరిగింది సెటిలైట్ చేసి చేయాలంటే తలకు మించినటువంటి భారం కలుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో అంత్యోదయ స్ఫూర్తితోటి అడుగులు వేస్తూ ఉన్నాం. మీ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకుంటే లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఐడియా ఉందా? ఒక్క బియ్యం ఒక్కదానికి చూసుకున్నట్టే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2,67,00,000 మంది 80 లక్షల కుటుంబాలు తీసుకుంటా ఉన్నాయి. పిఎం ఆవాస యోజన గ్రామీణ కానీ అర్బన్ కానీ తీసుకుంటే 20 లక్షల గృహాలు, అంటే ఇంటికి నలుగురిని యావరేజ్ చేసిన 80 లక్షల మంది నేరుగా పేదలు, కటిక పేదలుగా ఉన్నటువంటి వారు. జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క రాష్ట్రంలో 97,50,000 కుటుంబాలుంటే ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పటికి దాదాపు ఒక 22 లక్షల 25 లక్షల కుటుంబాల వరకు ఆల్రెడీ ట్యాప్ ఉన్నటువంటి పరిస్థితి. మిగతా 70 లక్షల కుటుంబాలకి సురక్షిత త్రాగునీరు గ్రామాల్లో ఇవ్వడం కోసం జల్ జీవన్ మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 19-24 మధ్య ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఏదైతే చేయాల్సినటువంటి కార్యాచరణ చేయకపోవడం వల్ల, తప్పుడు విధానాలతోటి వెళ్ళటం వల్ల ఇవాళ తలకు మించిన భారమై వ్యయం అధికమయ్యి ఇబ్బంది పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంతకు మించి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వాటిని ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీని చూసినట్లయితే రేపు విబీజీ రామ్జీ దాదాపు 60 లక్షల కుటుంబాలు, 60 లక్షల కుటుంబాలంటే దాదాపు 1,50,00,000 మందికి ఉపాధి దాని ద్వారా దొరికేటటువంటి పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ప్రతి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఉండేటటువంటి లబ్ధిదారులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఆచరణాత్మకంగా సకారాత్మకంగా జరిగేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం.